సో సిరీస్ 4 షూట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఏ ఫ్లోర్స్ అంటే 4th ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్. ఇక్కడ మనం ఫస్ట్ సిరీస్ 4 అనుకుంటున్నాం. సిరీస్ 4 అంటే షార్ట్ ఫామ్ సిరీస్. సో సిరీస్ వల్ల చూసుకుంటారు. ఇప్పుడు స్టేట్ రూమ్స్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం బిల్డ్ చేయబోతున్నాం 4th ఫ్లోర్. సిరీస్ 4లో హాఫ్ అండి 4th ఫ్లోర్. సిరీస్ 5 కూడా ఫ్లోర్ 5 ఫ్లోర్ 4 కలిపితే మొత్తం ఒక సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనకు వచ్చిన కొన్ని హాలిడేస్లలో చాలా ఫ్లోర్స్ బిల్డ్ చేయాలంటే ఇట్లా రోజుకి ఒక సిరీస్కి 2 ఫ్లోర్స్ పెడతాం. లేకపోతే మనకు అన్ని వీడియోస్ ఎందుకంటే జస్ట్ ఇలా పెట్టామంటే లైక్ 2 ఫ్లోర్స్ ఒక సిరీస్ అట్లా అది 900 ఇక్కడ ఇది కూడా కప్ పెట్టాం అనుకుంటున్నాం. కొంచెం స్పేస్ వదిలేసినాక మన ఫస్ట్ స్టేర్ కేస్ వచ్చాడు. ఇప్పుడు స్టేర్ కేస్ చైర్స్ తీసుకుని అది సిరీస్ 3 అని చెప్పిన డెకరేటివ్ ఐటమ్ ఒకటి చేసిన మంచిగా వస్తుంది అని డెకరేటివ్ ఐటమ్కి మనకి ప్లేస్ అవుతున్నాం. సో ఇప్పుడైతే మనం గోడలు బిల్డ్ చేస్తున్నాం. మంచిగా వాల్స్ బిల్డ్ చేస్తున్నాం. కొంచెం ఈ వీడియో లాంగ్ ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకుండా చూడండి. ఎందుకంటే మనకు 2 ఫ్లోర్స్ కట్టాము దీంట్లో. 1 ఫ్లోర్కి చాలా అంటే 15-12 మినిట్స్ పడితే మళ్ళీ దానికి స్టేర్ కేస్ కట్టి నెక్స్ట్ దానికి స్టేర్ కేస్ కట్టి మళ్ళీ నెక్స్ట్ రూమ్ కట్టేసరికి 29 మినిట్స్ 2 సెకండ్స్ 6 మిల్లీ సెకండ్స్ అయింది. అందుకని ఇప్పుడు మనం సెకండ్ వాల్ని బిల్డ్ చేస్తున్నాం. ఈ ఒక్క సిరీస్ 4 ఒక్కటే ఇట్లుంటుంది. సిరీస్ 5 నుంచి మళ్ళీ 1 ఫ్లోరే పెడదాం. లాంగ్ వీడియో అయిపోతుంది, మళ్ళీ లాంగ్ ఎక్కువ అయిపోతుంది, అప్పుడు ఎవ్వరు చూడరు. సో మన వీడియోస్కి చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి. మీరు ఒకవేళ చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ కజిన్స్కి పంపించండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మన వీడియోస్ని. సో లైక్ చేసుకొని షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు 100 సబ్స్క్రైబర్స్ కాగానే మనం ఒక స్పెషల్ వీడియో చేస్తాం. అండ్ నేను ఒకటి అప్లోడ్ చేసిన సిరీస్ నుంచి బ్రేక్ తీసుకున్నా. సెకండ్ సిరీస్ తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసిన చూడండి. అక్కడ ఏమేమి ఉంటాయంటే అవి మీరే చూడండి. ఇప్పుడు నేను చెప్తే ఈ వీడియోలో ఆ వీడియో కూడా అయిపోయినట్టు ఉంటుంది మీకు, అందుకని వద్దు. సో ఇప్పుడైతే మనం 3rd వాల్ ఆల్మోస్ట్ అయిపోయింది. కోడ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే బ్లాక్ డిలీట్ చేసేద్దాం అందుకు. సో చేస్తున్నా. అండ్ మీలో చాలామందికి చెప్పాను నేను, నా సెకండ్ ఛానల్ ఉంది, దాని పేరు రాహుల్ గేమర్ వైటీ అని ఉంది. దాన్ని ఉట్టే చెప్పడం వల్ల మీరు చాలా మందికి ఉంది అలా. సో నేను ఒక నా ఛానల్లో ఒక ఫోటో అయితే పోస్ట్లో పెట్టాను, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని రోజులు నేను చూసుకోలేదు, నేను సెర్చ్ చేశాను. అక్కడ చాలా మంది అప్లోడ్ పెట్టుకున్నారు, ఇచ్చాను. సో ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది. ఈ ఒక్క కొంచెం బిల్డ్ చేసి అయిపోయినట్టు మొత్తం. సో ఇప్పుడు మనం నైట్ అయింది, ఏం కడుతున్నాం. సో నైట్ అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు అనుకుంటుండే, ఇప్పుడు నైట్ కూడా క్లియర్గానే కనిపిస్తుంది కదా మంచిగా. సో ఇప్పుడైతే నేను బిల్డ్ చేసేది ఫాల్స్ ఇది ఇప్పుడు వస్తుంది ఏం కట్టు. సో
మనం చాలా ఇంప్రూవ్ అవుతున్నాం. లైక్ 5 minutesలోనే ఒక ఫుల్ రూమ్ కట్టేసి రూఫ్ కూడా వేసేస్తున్నాం. అందుకని చాలా ఇంప్రూవ్ అయ్యామనుకుంటున్నాం. సో మీరు ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టయితే దానికి ఒక గోడ కట్టడానికి 3-4 minutes అయింది. ఇప్పుడు ఫోర్ సైడ్స్ వాల్ కట్టి వాల్ సైడ్లో కూడా ఉన్నాం 5 minutes 34 seconds. సో ఇప్పుడు నేను నా సెకండ్స్ అవన్నీ చెప్పాలనుకోవట్లేదు. సో ఇప్పుడు జస్ట్ వీడియో గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మన రూల్ కూడా కంప్లీట్ అయ్యేస్తుంది. మనకి మొత్తం ఇది చాలా మినిట్స్ ఉండేసరికి నాకు చూడాలనిపిస్తుంది. నాకు కూడా లైక్ మనం రోజు 15-20 minutesలో పెడతాం. 15 minutes మ్యాక్సిమం 16 minutes పెడతాం అంతే. కానీ ఇదేమో 29 seconds ఉంది, 29 minutes ఉంది. సో చూస్తారో చూడాలి. సో అందుకని కట్టేస్తాను ఇంకా అసలు ఇంకా రూఫ్ అయితే అయిపోతుంది. ఒకటి బయటకు వచ్చింది, కట్ చేసేసిన. సో ఈ ప్లేస్ అందరికీ తెలుసు. ఇదేమో స్టేర్ కేస్ ప్లేస్, అట్లానే ఉంచేసిన స్టేర్ కేస్ది. ఇక్కడ ఏందమ్మా ఇంత డార్క్ ఉంది, రాత్రిపూట కదా. సో ఇప్పుడు స్టెప్స్ని చూసుకొని కట్టేద్దాం. ఫస్ట్ స్టెప్స్ నాకు చాలా రాంగ్స్ అయితే అనిపిస్తుంది స్టెప్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బిల్డింగ్ ఇవన్నీ కట్టేద్దాం. సో పైన వస్తున్న మెసేజ్ని పట్టించుకో. సో మనం అయితే లైట్ పెట్టేసాం. లైట్స్ పెట్టేసాం కదా, పెడుతున్నాం. ఇంకా ఏమన్నా ఏ ఫ్లోర్, 4th floor కదా, ఇంకా 5th floor కూడా ఉంది మనకి. ఇప్పుడైతే కేజెస్ లాగా కడుతున్నాం. మీకు పైన ఫ్లోర్లో ఇంకెక్కువ కేజెస్ వస్తాయి ఈ ఫ్లోర్ల కంటే కంపేర్డ్ విత్ 5th floor, 4th floor, 2nd floor, 1st floor అండ్ 3rd floorకి కంపేర్ చేస్తే 5th floor పెద్దగా ఉండదు. సేమ్ హైట్ 4th floor అవుతుంది. ప్లేస్ మనం ఎక్కువ ఆక్యుపై చేస్తాం. అండ్ దానికి ఇట్లా నడుస్తుంటే ఒక రో మిడిల్లో, యానిమల్స్ మిడిల్లో నడుస్తున్నట్టు కడదాం అనుకుంటున్నాయి. ఇది కూడా అట్లనే కడదాం అనుకుంటే సర్లే ఒకటే మోడల్ ఎందుకు అన్ని దానివల్ల, అందుకని డిఫరెంట్ మోడల్ కడుతున్నాం. మిడిల్ ఏందిరా లైట్ వచ్చింది. పీకేసి ఇక్కడ ఏం లైట్స్ లేవు కదా, అందుకని లైట్ తీసేసి కట్టిద్దాం. సో మనదైతే కొంచెం అయిపోయింది. ఓకే, ఇంకొంచెం అయితే అయిపోతుంది మనది. సో హాఫ్ మొత్తం అయిపోయింది. సారీ, హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. టుడే ఈరోజు సంక్రాంతి కదా, సో హ్యాపీ సంక్రాంతి. మంచిగా ఎంజాయ్ చేయండి. ఇట్లా కైట్స్ ఎగరేసుకుంటా, ఓకే, కైట్స్ ఎగరేసుకుంటా మంచిగా వండర్ఫుల్గా ఎంజాయ్ చేయండి. బట్ చైనా మంజలు వాడకండి, కోసుకుంటే అవి లైక్ కట్ అవుతాయి చేతులకి. అందుకని చైనా మండల్స్ వాడకుండా నార్మల్ సాది అలాంటివి ఉంటున్నాయిగా అవి వాడండి. అండ్ ప్లాస్టిక్ కైట్స్ కాదు, పేపర్ కైట్సే వాడండి. అవి కూడా మంచిగా కుడతాయి అండ్ ఎన్విరాన్మెంట్కి కూడా ఏం కాదు. సో చైనా మాంజస్ అయితే అస్సలకి వాడకండి, ఎందుకంటే మస్తు కేసెస్ వస్తున్నాయి. లైక్ చైనా మాంజ మెడకి చుట్టుకొని చనిపోయినట్టు అలా.
అందుకని చైనా మంజర్స్ వాడకండి. ఇప్పుడు మనం మైన్క్రాఫ్ట్ డిస్కషన్కి వచ్చేద్దాం. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. చైనా మంజర్స్ అయితే అస్సలు మారకండి. మనము ఇంకొంచెం ఎక్కువ కట్ చేద్దాం, కానీ ప్రాబ్లం అయితే ఏం గతి. ఈరోజు సంక్రాంతి అనే నేను స్పెషల్గా మీకోసం టూ ఫ్లోర్స్ ఒకసారి బిల్డ్ చేస్తున్నా. సో మీరు ఒక 29 అంటే హాఫ్ మీరు ఒక 30 minutes అన్నా ఎంజాయ్ చేస్తారు. లైక్ సీయింగ్ అవర్ వీడియో, యూ కెన్ ఎంజాయ్ 30 minutes నా. దట్స్ వై నేను ఇట్లా 30 minutes వీడియో రోజు పెట్టాను. రేపు కనుమ ఎంజాయ్ చేయండి. కనుమ చేసేది ఉండాలి కదా, అంటే మన పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేయాలనుకో. సో కనుమ అసలు ఏముండదు కనుమ రోజు, అంటే అది రైతులకు ఉంటుంది. మనం ఎంజాయ్ చేయాలి. భోగి రోజు ఎంజాయ్ చేసినాం అంటే నేను సిరీస్లో ఎంజాయ్ చేయొచ్చు. భోగి నుండి వేసుకొని ఈ సిరీస్లో కూడా మస్తు ఎంజాయ్ చేస్తాను. కైట్స్ 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 ఫెస్టివల్. సో ఇప్పుడైతే మనం ఇంకా సిరీస్ అయితే కట్టాము. సో లైట్స్ అయ్యో ఎంత ప్లేస్ ఉందండి ఇక్కడ. మళ్ళీ కట్టాలి. ప్రాబ్లం అయితే చెప్తున్నానే. ఓకే, అరే అవసరం మనకి పెట్టి కట్టు. సో ఇప్పుడైతే మనకి కొంచెం ముందుకు వచ్చేసింది కాబట్టి 4 blocks ప్లేస్ అయితే ఉందని దీనిలో ర్యాబిట్స్, కౌస్, పిగ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఫర్నిచర్ చేస్తున్న టైంలోనే ఎట్లా చేయాలి అదేంటి అంటే, ఇవి షీప్స్కి ఫెదర్ ఉంటుంది కదా, ఆ ఫెదర్ కలర్ని మార్చవచ్చు మనం. ఆ ఫెదర్ కలర్ వైట్ కలరే, బ్లాక్ కలరే ఉంటుంది కదా, మనం వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలానో నేను మీకు అప్పుడు చూపిస్తాను ఎప్పుడు. సో మనం ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే మనం ఒక స్టేర్ కేస్ పడుతుంది. ఇదేంటి 4th floor అయిపోతుంది. ఇంకా 5th floorకి వెళ్ళిపోవచ్చు తొందర 13 minutes 12 minutesలోనే మనకు ఒక ఫ్లోర్ అయిపోయింది. కానీ స్టేర్ కేస్ కావాలి. సో ఇప్పుడైతే మనం చేస్తున్నాం. ఇది ఫ్లోర్ అబ్బా, 4th floor, 3rd floorకి వెళ్ళి కాపీ కొట్టుకొని వచ్చిన. యాక్చువల్గా నేను ఇదేంది ఇల్లానే చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇది కొంచెం తప్పైనట్టు అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం తప్పైంది. ఎందుకు ఎంత తప్పైనట్టు అనిపిస్తుంది. ఎంత ప్లేస్ ఎందుకు వచ్చింది టర్నింగ్కి? వీళ్ళకి చాలా ప్లేస్ వచ్చింది. ఒకసారి మనం దీనంగా పరిశీలిద్దాం. అలానే సప్లై చేద్దాం బాగా. అర్థమైంది, కొంచెం ముందుకు పెట్టాలి. సో ఇప్పుడైతే మనం ఆ గోడని ఉంచుదామా చెక్ చేసుకుంటాం. కరెక్ట్గా కడుతున్నాం మనం. ఇప్పుడు కొంచెం అప్పుడు తప్పైంది మనకంటే. సో కరెక్ట్గా అండ్ మీకు కావాలంటే మనము నెక్స్ట్ సిరీస్లో మీకు ఏమేమి కావాలో కామెంట్ చెప్పండి. నాకు ఒక్క కామెంట్ కూడా రావట్లేదు ఒక్క వీడియో కింద. ఎందుకు ఫ్రెండ్స్ ఇది? కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలా, అలాంటి వీడియోస్కి కామెంట్ చేయండి. ఓకే, సో ఫ్లోర్ వేస్తే మనం అది
మొత్తం అయిపోతుంది కదా. ఫోర్త్ ఫ్లోర్ తెలుసు అమ్మయ్యా అనుకోవచ్చు. సో అయిపోయింది. మనీ వేసినాం. సో ఇప్పుడైతే హాఫ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం క్లీన్ చేసింది. లైట్ వచ్చేసి ఇక్కడ కొంచెం బాగాలేదు ఇదంతా. ఇక్కడ లైట్ సో ఇప్పుడైతే మనం ఈ లాస్ట్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు 5th ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ అయినందుకు చాలా ఇబ్బంది అయింది. అందుకని ఫస్ట్, థర్డ్, ఫోర్త్, 5th ఫ్లోర్స్ లైక్ 5 మళ్ళీ అందులో 4 కనిపిస్తాయి. 5th వన్ నీట్గా పోతుంది. అట్లా ప్లాన్ కడుతున్నాం. సో మన సెకండ్ గోల్ ఫస్ట్ గోల్ అయితే వస్తుంది. మా పొద్దున అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఒక పిల్లర్ ఒక గోడ మీన్స్ వాల్ గోడ అయితే కంప్లీట్ అయిపోయాం. సో ఇప్పుడైతే మనం అయిపోయింది ఒక గోడ. సో అని ఎందుకు అంటున్నాను అసలుకి సరే ఆపండి. సో ఇప్పుడైతే సెకండ్ గోడ బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి కూడా 4 వాల్స్ ఉంటాయి. మనకు చాలా టైం అవుతుంది. మ్యూజిక్ వస్తుంది. సారీ. ఇప్పుడైతే మనం కడుతున్నాం. అండ్ నేను ఒకటి క్రాఫ్ట్ సంక్రాంతి క్రాఫ్ట్ చేసింది పోస్ట్లో పెట్టాను చూడండి. దాని మేకింగ్ అయితే నేను పెట్టలేదు. సో మీరు దాన్ని చూసి మీకు నచ్చినట్టయితే చేసుకోండి. అట్లాగే సంక్రాంతి ఈరోజైతే నేను ఎప్పుడైనా పెట్టినప్పుడు నేను పోస్ట్లోనే పెడతాను మ్యాక్సిమం క్రాఫ్ట్స్ అన్నీ. అండ్ షార్ట్ వీడియో కూడా చేశాను నేను. అందరూ ఏమేమి చూస్తారంటే ఓన్లీ వీడియోస్, షార్ట్స్, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ అంతే చూస్తారు. పోస్ట్స్ ఎవరు చూడరు. పోస్ట్ మనం చాలా పోస్ట్సే ఎక్కువ పడతాం. మనం లైవ్ ఒక్కటి కూడా వేయలేదు. కానీ లైవ్ చూస్తారు అందరూ. ప్లేలిస్ట్లో అయితే ఎవరు చూడరు. అంటే ప్లేలిస్ట్ వీడియోలలో కూడా ఉంటారు. అందుకని ప్లేలిస్ట్ ఎవరు చూడరు, పోస్ట్ ఎవరు చూడరు. కొన్ని ఛానల్కి షాప్ అని కూడా వస్తుంది. అది కూడా ఎవరు చూడరు. సో ఇక్కడైతే చేసి ఇక్కడ స్టార్ట్ చేసాను కదా. సారీ, మీరు అక్కడ చూసుకున్నట్టయితే మన ఎన్నో హౌస్. అండ్ మీకు డాగ్ టెంప్టింగ్ అయిపోయింది కదా. మనకి డాగ్ అని షీరాని పెట్టినాం పేరు. అండ్ ఒక పేరు పెట్టినాం. అండ్ క్యాట్స్ని కూడా మనం టెంప్ట్ చేసుకోవచ్చు అంట. క్యాట్స్ని, డాగ్స్ని అలాంటివన్నీ అవి కూడా చూద్దాం సిరీస్ అంతా. ఇంకొన్ని అయితే బిల్డింగ్ అయిపోతుంది. ఓకే, ఎవరైతే ఇప్పటి వరకు లైక్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ అలా వెళ్ళి లైక్ కొట్టండి. అండ్ ఎవరైతే మీకైతే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కజిన్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక 30 minutes సంక్రాంతి కాబట్టి. సో ఇప్పుడైతే మనం కొంచెం కేజెస్ అనేది చెప్తున్నాం.
చేసేసుకోండి. ఓ సారీ, కోల్డ్ అండ్ కాఫ్ రెండు ఉన్నాయి నాకు. సో ఇప్పుడైతే మనం చేసేస్తున్నా నేను తొందర. సో మీరు ఇలా ఎంతమంది రాజసాబ్ మూవీ చూసారో సినిమా చూసారో చెప్పండి. రాజసాబ్ మూవీ సినిమా చూస్తే కామెంట్ చేయండి. చూడకపోతే చూడలేదన్నా తమ్ముడు అని కామెంట్ చేయండి. నేనైతే చూడలేదు, చూస్తా కొన్ని రోజులు అయినాక అది నెట్ఫ్లిక్స్లో జీ5కి వస్తుంది, అప్పుడు చూస్తాను. లేకపోతే సినిమాకి వెళ్ళిపోతాను డైరెక్ట్ థియేటర్. సో ఇప్పుడైతే మనకి ఫోన్ సీటింగ్ అయితే అయిపోయింది. ఇది అయిపోగానే ఇప్పుడు మనం లోపలికి వచ్చామని ఇంకా జస్ట్ 8 minutes 9 minutes అయిపోతుంది. 8 or 9 కరెక్ట్గా తెలియదు నాకు కూడా. లేకపోతే 5 minutesలో కూడా అవ్వచ్చు. చక్కగా పనిచేస్తుంది మళ్ళీ. అరే ఇక్కడ నేను మెట్లు కట్టేస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ మెట్ల కోసమే పెట్టి డిస్కషన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మెట్లు కట్టేస్తే మంచిగా కిందకి వచ్చి అవన్నీ కట్టుకోవచ్చు. ఇది ఇట్లా బాగుంది, అన్నీ కూడా పెద్దగా వచ్చాయి. ఓకే సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇవన్నీ పెట్టేస్తాం. ఇప్పుడు కిందకి వెళ్ళి ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నైట్ అయ్యేటట్టుంది. నాకు తెలిసి మన వీడియో ఎండ్ అయ్యేది నైటే అన్నమాట. ఈరోజు ఇంత ముందుకు వచ్చిందండి, మనం దీన్ని తీసేయాలి. సరే తీసేద్దాం అనుకుంటే తర్వాత తీసేయచ్చు, మన దగ్గరనే డిలీట్ తీసేద్దాం, ఎంతకైనా మంచిది. ఈ సెకండ్ బ్లాక్ కూడా తీసేద్దాం, అవసరమా మనకి. ఈడ పెట్టి ఈడ లైట్ పెడదాం ఒకటి. ఇప్పుడైతే కేజెస్ కడుతున్నాం. కేజెస్ ఇట్లా కడుతుంది సరే, ఇట్లా కడుతుంది సరే. మళ్ళీ ఒక గోడ వచ్చింది. మన ఇంటికి డెకరేషన్గా మస్తు ఐడియాస్ తెలిసిన నాకు తెలిసి ఫర్నిచర్ వీడియో 2 videos లాగా అవుతుందేమో. వచ్చేస్తుంది బోర్ కొట్టేస్తుంది చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. బాల్ కింద ఉంటుంది. డివైడ్ అయింది. ఇక్కడ మన ప్యాన్ పెట్టవచ్చు, ఈజీగా ఫిట్ అయిపోతుంది. లేకపోతే మనం ప్యాన్ కూడా అలా అవి పెట్టాను తీయాలి. మనం పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద గ్లాస్ పెట్టేస్తాం.
చేద్దాం. లైట్ తీసేసి ఇక్కడ ఒక హోల్ పడ్డది అంటే ఒక బ్లాక్ పోయింది. అది ఎండ్ ఆఫ్ ద వీడియోకి డోర్ ముందుకు వెళ్తాం అప్పుడు తీద్దాం, అది అప్పుడు మంచిగా చేస్తాం. సో ఇప్పుడైతే కట్ చేస్తున్నా. అమ్మాయి ఇప్పుడైతే అయిపోతుంది, కొంచెమే ఉంది ఇంకా. నేను మైండ్ క్రాఫ్ట్ సంబంధించి ఒకటే షార్ట్ పోస్ట్ చేసిన, మొత్తం అన్ని క్రాఫ్టింగ్స్ చేస్తాను అంటే ఓన్లీ ఇంట్లోనే మైండ్ క్రాఫ్ట్ వీడియోస్. ఓకే, ఇప్పుడైతే మనం ఎల్లో కలర్ టైల్స్ కనిపించకుండా బ్యాక్ సైడ్ బ్లూ కలర్ టైల్స్ వేసేస్తున్నాం. సారీ, గోల్డ్ కనిపించకుండా సిల్వర్ వేస్తున్నాం. చూడడానికి సిల్వర్ కలర్గానే ఉంది, అందుకని నేను వేసుకొని కాకుండా సిల్వర్ లేకపోతే బ్లూ కలర్ బ్లాక్ అని పిలుస్తున్నాం. F6 ఎందుకంటే మనం ఒక 6 అయిపోయింది. ఫ్లోర్ 6 సిరీస్ 5 రేపు చేద్దాం, అంటే కనుమ రోజు చేద్దాం. సో అయిపోతుంది, మొత్తం అయిపోయింది. సిరీస్ 5 కమింగ్ సూన్ అని పెట్టట్లేదు, జస్ట్ సిరీస్ 5. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి. మీకు నచ్చినట్లయితే మీ కజిన్స్కి ఫ్రెండ్స్కి అందరికీ. సో బాయ్ బాయ్, లెట్స్ సీ ఇన్ సిరీస్ 5.